హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. డబుల్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ డబుల్ ఎలిమినేషన్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డబుల్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే ఫస్ట్ రోజు రోహిణి ఎలిమినేట్ అయిపోయింది. శనివారం రోజు ఆల్రెడీ ఈ వీడియో కూడా నేను చేశాను. సెకండ్ రోజు సండే రోజు విష్ణుప్రియ ఎలిమినేట్ కాబోతుంది. విష్ణుప్రియను ఎందుకు ఎలిమినేట్ చేశారంటే హ్మ్. అవినాష్‌ని టాప్ 5 లోకి పంపించడం కోసమే విష్ణుప్రియని ఎలిమినేట్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే విష్ణుప్రియకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. అయినా కానీ విష్ణుప్రియని ఎందుకు ఎలిమినేట్ చేశారో అర్థం కావడం లేదు బిగ్ బాస్ వాళ్ళు. మరి నాగార్జున అండ్ బిగ్ బాస్‌కి అవినాష్ ఉండడం ఇష్టం ఉందా? లేకపోతే వీళ్ళు ఏం ప్లాన్ చేశారన్నది అర్థం కావట్లేదు. ఇంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అవినాష్‌ని ఉంచారా అన్నది చూడాలి. మొత్తానికైతే విష్ణుప్రియకు అన్యాయం జరిగిందని చెప్పచ్చు. వీళ్ళిద్దరూ నామినేషన్స్‌లోకి వెళ్తే విష్ణుప్రియ అండ్ అవినాష్ నామినేషన్స్‌లోకి వెళ్తే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది మాత్రం అవినాషే. కానీ వీళ్ళు అన్‌ఫెయిర్‌గా విష్ణుప్రియని ఎలిమినేట్ చేశారు. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్. టోటల్ బిగ్ బాస్ 8లో అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ ఎవరిదంటే విష్ణుప్రియదనే చెప్పొచ్చు. విష్ణుప్రియకు చాలా అన్యాయం జరిగింది. మరి వీళ్ళు ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి. మొత్తానికైతే విష్ణుప్రియ బయటికొచ్చేసిందని చెప్పచ్చు. ఇప్పుడు విష్ణుప్రియ అండ్ రోహిణి బయటికి రావడం వల్ల ఎవరికి ఓటింగ్ పెరుగుతుందని చూస్తే మాత్రం ఆహ్, విష్ణుప్రియ ఎలిమినేట్ కావడం వల్ల మెయిన్‌గా ఓటింగ్ ఇంక్రీజ్ అయ్యేది మాత్రం నిఖిల్‌కి ఇంక్రీజ్ అయితుంది. ఎందుకంటే విష్ణుప్రియ అండ్ నిఖిల్ మధ్య బాండింగ్ మంచిగుంటుంది కాబట్టి విష్ణుప్రియ ఓటింగ్ మొత్తం నిఖిల్‌కి ఫార్వర్డ్ అవుతుందని చెప్పచ్చు. అలాగే రోహిణి ఆహ్ ఓట్ షేర్ అంతా గౌతమ్‌కి ఫార్వర్డ్ అవుతుంది. ఎక్కువ రోహిణికి ఎక్కువ ఓటింగ్ ఏం లేదు కాబట్టి లాభపడేది మాత్రం నిఖిల్ అనే చెప్పొచ్చు. నిఖిల్‌కి వన్ సైడ్ ఓటింగ్ మొత్తం పడిపోతుంది నిఖిల్‌ది. ఎవరిది గౌతమ్‌ది ఇచ్చేంటిది సారీ విష్ణుప్రియ అండ్ పృథ్వీది. వీళ్ళిద్దరికి కలిసి పడే ఓటింగ్ మొత్తం నిఖిల్‌కే పడిపోతుంది. ఎందుకంటే వీళ్ళు అందరూ ఒకే గ్యాంగ్ కాబట్టి వాళ్ళ ఓటింగ్ మొత్తం నిఖిల్‌కి పడుతుంది కాబట్టి నిఖిల్‌కి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరెవరైనా గౌతమ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం గౌతమ్ ఫ్యాన్స్‌కి ఓట్స్ ఏసుకోండి. నిఖిల్‌కి ఓటింగ్ పర్సెంట్ ఎక్కువ అయిపోతుంది. అలాగే నిఖిల్‌కి ఉన్న వాళ్ళు గూడా నిఖిల్‌కి ఓట్స్ ఏసుకోండి. ఇక టాప్ 5లోకి ఎవరెవరెళ్లారంటే ఫస్ట్ నిఖిల్, తర్వాత గౌతమ్, ఆ తర్వాత ఆహ్, ప్రేరణ, ఆ తర్వాత నబిల్ అండ్ లాస్ట్‌లో అవినాష్. వీళ్ళు 5 మెంబర్స్ టాప్ 5లో ఉండబోతున్నారు. ఇక నెక్స్ట్ వారమంతా ఏం టాస్క్‌లుండవు. ఓన్లీ ఏబీస్ ప్లే చేస్తూ ఉంటారు. అలాగే ఓటింగ్ అప్పీల్స్ గూడా అయిపోయాయి కాబట్టి ఇక నెక్స్ట్ వారం ఓన్లీ చిల్ మోడ్‌లో ఉంటారు. ఇవండి ఈరోజు ఉన్న అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి షేర్ చేయండి. అలాగే వీడియోకి లైక్ కొట్టండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.